రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ముగ్గురు నా దగ్గరికి వచ్చి మేము వ్యాపారం చేసుకుంటాం, ఒక 100 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించండి మీ అరబిందో కంపెనీ చేత అన్నప్పుడు నేను అరబిందో శరత్ చంద్రారెడ్డికి రికమెండ్ చేసి 100 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయల్లో 60 కోట్ల రూపాయలు అడానికి, ఒక 40 కోట్ల రూపాయలు డీకాట్ అనే కంపెనీకి 12% సంవత్సరానికి వడ్డీ చొప్పున నేను రికమెండ్ చేసి ఇప్పించడం వాస్తవమేనన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. జగన్ హయాంలో లిక్కర్లో పెద్ద కుంభకోణమే జరిగిందని చెప్పి తాజాగా విజయసాయిరెడ్డి మాటలను బట్టి మనకు అర్థమవుతోంది. విజయసాయిరెడ్డిని సిట్ వాళ్ళు పిలిచారు ఇంట్రాగేషన్కి. ఆయన ఇవాళ వచ్చాడు. ఇంట్రాగేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడాడు. ఇది రెండోసారి అనుకుంటాను విజయసాయిరెడ్డి ఇట్లా మాట్లాడడం. ఈ ప్రెస్తో మాట్లాడినప్పుడు చాలా విషయాలను బయటపెట్టాడు విజయసాయిరెడ్డి. అందులో ఆయన చెప్పిన 3-4 ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి, లిక్కర్కి సంబంధించి సూత్రధారి రాజ్ కసిరెడ్డి అనబడే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. మొత్తం ఆయనకే తెలుసు. ఆయన కేంద్రంగానే ఈ లిక్కర్ కుంభకోణం అంతా జరిగింది. అంటే లిక్కర్లో కుంభకోణం జరిగింది, అందులో కిక్ బ్యాక్స్ ఉన్నాయి, ఆ మాటలు అయితే చెప్పలేదు విజయసాయిరెడ్డి. కానీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి మొత్తం రాజ్ కసిరెడ్డికే తెలుసు అన్నాడు. ఎవరి రాజ్ కసిరెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఈయన్ని ఐటీ అడ్వైజర్గా పెట్టుకున్నాడు గవర్నమెంట్లో. పేరుకి ఐటీ అడ్వైజరు, చేసింది మాత్రం ప్రభుత్వంలో మొత్తం లిక్కర్ దందా పర్యవేక్షణ. అంటే లిక్కర్లో పెద్ద ఎత్తున అడ్డగోలుగా అక్రమంగా డబ్బులు సంపాదించవచ్చు అనే విషయాన్ని గ్రహించి దాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా చేస్తే మ్యాక్సిమం రిటర్న్స్ వస్తాయి, ప్రభుత్వానికి కాదు రిటర్న్స్, వ్యక్తులకి పార్టీకి అనే విషయం మీద రాజకేశ్ రెడ్డి చాలా పరిశోధన చేశాడు. చేసి దానికి తగ్గట్టుగా లిక్కర్ పాలసీని ఎట్లా మారిస్తే మనకి అనుకూలంగా ఉంటుందని చెప్పి చాలా మీటింగ్లు జరిగినాయట. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 మీటింగ్లు జరిగినాయట. అందులో ఫస్ట్ మీటింగు మా ఇంట్లోనే జరిగిందని చెప్పాడు విజయసాయిరెడ్డి హైదరాబాద్లో. రెండవదేమో విజయవాడలో జరిగింది ఆయన విల్లాలో. అయితే విజయసాయిరెడ్డి ఏమంటాడంటే, ఆ 2 మీటింగ్ల వరకే నేను ఉన్నాను, ఇక ఆ తర్వాత నాకు సంబంధం లేదు అని చెప్పాడు. ఆ 2 మీటింగ్లు ఎవరెవరు ఉన్నారు ఏమిటి ఈ వివరాలన్నీ సిట్కి చెప్పాను అని చెప్పి తాను ప్రెస్కి చెప్పాడు. ఎవరెవరు ఉన్నారు? మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇతను కర్నూలులో ఎస్పీవై డిస్టిలరీస్కి చెందిన వ్యక్తి. వీళ్ళతో పాటు బీవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి కూడా ఉన్నట్ట. మొదటి 2 నెలల్లోనే నేను ఉన్నాను, ఆ తర్వాత నేను లేను అని చెప్తాడు విజయసాయిరెడ్డి. దాని తర్వాత చాలామంది చెప్పేది ఏమిటంటే, ఆడాన్ ఇండస్ట్రీస్ అనేటువంటి ఒక కంపెనీని కొత్తగా పెట్టారు అప్పట్లో. ఆ కంపెనీకి 4.5 ఏళ్లలో 4,000 కోట్ల రూపాయలకి పైగా లిక్కర్ బిజినెస్ ఇచ్చారు. దీని కారణం ఏంటంటే, ఇది విజయసాయిరెడ్డి బినామీ కంపెనీ అని. అంటే విజయసాయిరెడ్డి బంధువులది, శరత్చంద్రారెడ్డిది అని చెప్పారు అప్పట్లో అరబిందో కంపెనీదని. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి కొన్ని కొత్త విషయాలు చెప్పాడు. అదేంటంటే, ఆడాన్, డికాట్ అనేటువంటి 2 కంపెనీలని మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో పెట్టారు. ఈ 2 కంపెనీలు పెట్టడానికి అప్పు కావాలి అని చెప్పి నన్ను అడిగారు. ఆడాన్ కంపెనీకేమో 60 కోట్లు, డీకాట్ కంపెనీకేమో 40 కోట్లు కావాలని అడిగారు. మీరు అరబిందో వాళ్ళతో మాట్లాడి మాకు అప్పిప్పించండి అని చెప్పి ఈయన రిక్వెస్ట్ చేశారట. సరే అని చెప్పి ఈయన అరబిందో శరత్చంద్రారెడ్డితో మాట్లాడి ఇప్పించాడట 12% వడ్డీతో. ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే, గతంలో చాలాసార్లు విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు, అరబిందో కంపెనీ మా బంధువులదంటే అరబిందో కంపెనీలో ఓనర్లో ఒకరైన రోహిత్ రెడ్డి అంటే శరత్చంద్రారెడ్డి తమ్ముడు, విజయసాయిరెడ్డి గారికి అల్లుడు. అందుచేత అరబిందో కంపెనీకి చాలా ప్రాజెక్టులు ఇచ్చారు, చాలా కాంట్రాక్ట్లు ఇచ్చారు ఏపీలో, ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి. దానికి విజయసాయిరెడ్డి ఏం చెప్పేవాడంటే, నాకు అసలు అరబిందో కంపెనీతో సంబంధం లేదు, మా అమ్మాయిని ఇచ్చిన తర్వాత కూడా నేను ఎప్పుడూ వాళ్ళ వ్యాపార వ్యవహారాల్లో తలదూర్చలేదు, నేను ఎప్పుడూ దూరంగా ఉన్నాను వాళ్ళ వ్యాపారాలకి. వాళ్ళు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమైనా చేస్తే వాళ్ళు నేరుగా మాట్లాడుకొని చేసుకున్నారు, నాకేమీ సంబంధం లేదు అని చాలాసార్లు చెప్పాడు, ఒకసారి కాదు. కానీ ఇప్పుడేం చెప్తున్నాడు, రాజకేశ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తే 100 కోట్ల రూపాయలు అప్పిపించాను శరత్ చంద్రారెడ్డికి చెప్పి అని ఒప్పుకున్నాడు. అంటే ఈ విషయాన్ని సిట్ అధికారులు అడిగారట, ఈయన ఒప్పుకున్నట్టు అవును నేను ఇప్పించాను అని. దీన్ని బట్టి ఇంకొక విషయం అర్థమైంది ఏంటంటే, ఈ లిక్కర్ బిజినెస్ని చేసింది నేరుగా విజయసాయిరెడ్డి, శరత్చంద్రారెడ్డి కాదు, వాళ్ళు వెనుకున్నారు. కానీ యాక్చువల్గా చేసింది మాత్రం రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఎట్సెట్రా. అంటే ఆ విషయాన్ని పరోక్షంగా విజయసాయిరెడ్డి చెప్తున్నాడు ఈ మాటల ద్వారా. ఈ కొత్త కంపెనీలని అంటే ఆడాన్ కంపెనీ,
డీకార్ట్ కంపెనీ, వీటిని ఎందుకు ఫ్లోట్ చేశారు, వాటి ద్వారా ఏం చేశారు, బ్లాక్ మనీ సంపాదించారా, ఈ విషయాలు ఏమీ నాకు తెలియదు అని చెప్పాడు విజయసాయిరెడ్డి. ఎందుకంటే మొదటి 2 నెలల తర్వాత ఈ లిక్కర్ వ్యవహారంలో నేను లేను అని చెప్తున్నాడు. ఆ తర్వాత రాజ్ కసిరెడ్డి ఒక 3 డిస్టిలరీ కంపెనీలను లీజుకి తీసుకొని వాటి ద్వారా చీప్ లిక్కర్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని బెల్ట్ షాపుల ద్వారా అమ్మారట. ఎట్లా అమ్మారు, ఎంత డబ్బు చేసుకున్నారు అని అడిగితే ఆ విషయం నాకు తెలియదు అని చెప్పాట విజయసాయిరెడ్డి. ఆయనకు తెలియదేమో కానీ మనకైతే తెలిసింది ఏమని, 3 డిస్టిలరీస్లో ప్రొడ్యూస్ చేసిన మందునంతా కూడా బెల్ట్ షాపుల ద్వారా అమ్మారు అంటే గవర్నమెంట్ లెక్కల్లో ఉండదు, అది ట్యాక్స్లు ఏమీ కట్టరు, అంటే నేరుగా మొత్తం డబ్బంతా వాళ్ళ జేబులోకి వెళ్తుంది. ఇన్ ఎనీ కేసు వాళ్ళే ప్రభుత్వం, మొత్తం లిక్కర్ బిజినెస్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి అడిగేవాళ్ళు ఎవరూ లేరు. సో ఆ రకంగా కూడా సంపాదించారన్నమాట. ఇప్పుడు లిక్కర్ దందాలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎట్లా సంపాదించారు, ఒకటేమో మొత్తం లిక్కర్ బిజినెస్ని గవర్నమెంట్ పరం చేశారు, సో దట్ బయట వాళ్ళకి ఎవరికి ఏం జరుగుతుందో తెలియకుండా ఉండటానికి. 2, చాలా డిస్టిలరీ కంపెనీలని లీజ్ పేరుతో తీసుకున్నారు, లాక్కున్నారు వీళ్ళు. లాక్కొని అందులో చీప్ లిక్కర్ని తయారు చేశారు. ఆ చీప్ లిక్కర్ని ఎక్కువ రేటు పెట్టి బేవరేజ్ కార్పొరేషన్కి అమ్మారు. అది ప్రభుత్వంలో ఉంటుంది కాబట్టి, వాసుదేవరెడ్డి అక్కడ ఉంటాడు కాబట్టి ఎంత రేటు చెప్తే అంత రేటు కొంటారు, అక్కడే బోడంత డబ్బులు వస్తాయి. ఆ తర్వాత కొంతమందిని అసలు లెక్కల్లో లేకుండా గవర్నమెంట్ షాపుల ద్వారానే అమ్మించారు. ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి న్యాచురల్గా తెలియదు, ట్యాక్స్ కిందకి రాదు అది. 3వది ఈ విధంగా బెల్ట్ షాపుల ద్వారా నేరుగా అమ్మించేశారు కొంత. సో ఇన్ని రకాలుగా లిక్కర్ దందాలో డబ్బు దోచుకున్నారన్నమాట. ఆ విషయాన్ని పరోక్షంగా విజయసాయిరెడ్డి ఈ ప్రెస్ మీట్లో ఒప్పుకున్నాడు. ప్రత్యక్షంగానేమో నాకు తెలియదు కిక్ బ్యాక్స్ ఉన్నాయో లేదో, నాకు తెలియదు దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో లేదో అని చెప్పాడు. కానీ ఈయన మొత్తం చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే చాలా పెద్ద ఎత్తున చాలా ఎలాబొరేట్గా ఈ లిక్కర్ బిజినెస్ జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అని చెప్పి అర్థమవుతుంది. ఇక చివరిగా చాలా కీలకమైన పాయింట్ అని చెప్పింది ఏంటంటే, ఈ మొత్తం లిక్కర్ వ్యవహారానికి మూల పురుషుడు రాజ్ కసిరెడ్డి, అతను పట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి అని ఇంకొక మాట కూడా అన్నాడు. అసలు రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఇంత మోసగాడు అని నాకు తెలియదు, చాలా తెలివైన క్రిమినల్ అన్నాడు. క్రిమినల్ మైండ్ సెట్ ఉంది అతనికి అన్నాడు. పార్టీ వాడు పరిచయం చేస్తే నాకు పరిచయం అయ్యాడు, అయితే అతను ఇంత మోసగాడు అని చెప్పి నాకు అప్పట్లో తెలియదు అన్నాడు. అంతేకాదు పార్టీని, పార్టీ నాయకత్వాన్ని కూడా అతను మోసం చేశాడు అన్నట్టుగా మాట్లాడాడు. బహుశా ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ స్థాయిలో వచ్చిన డబ్బులని తెలియదేమో. అందువలనే విజయసాయిరెడ్డి రాజ్ కసిరెడ్డి అందరినీ మోసం చేశాడని పదే పదే అంటున్నాడు. నాకు తెలియక అప్పట్లో నేనే ఇతన్ని చాలా ఎంకరేజ్ చేశాను. మొదట్లో ఇతన్ని ఎన్ఆర్ఐ విభాగానికి హెడ్గా పెట్టాము, ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా అతనికి బాధ్యతలు అప్పచెప్పాము. నేను వెనకుండా చాలా ఎంకరేజ్ చేశాను అప్పట్లో, అయితే నాకు అప్పుడు తెలియదు ఇతను ఎంత మోసగాడో అని చెప్తున్నాడు విజయసాయిరెడ్డి. అంటే లిక్కర్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది విజయసాయిరెడ్డి పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు. ఈ బిజినెస్లో కీలకమైన వ్యక్తి రాజ్ కసిరెడ్డి అని చెప్తున్నాడు. అతను చెప్పండి ఏమిటంటే, ఈ మొత్తానికి వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, లేక దీని వెనక మిథున్ రెడ్డి ఉన్నాడు అనే మాటల వరకే చెప్పటం లేదు ప్రస్తుతానికి. ఇక చివరిగా తన గురించి 2 మాటలు చెప్పాడు. ఒకటి, మీరు ఎప్పుడూ నన్ను పార్టీలో నంబర్ 2 అని రాస్తూ ఉంటారు, నేను ఎప్పుడూ నంబర్ 2 కాదు. పార్టీ అధికారంలో లేనప్పుడు అంటే 2019 వరకు మాత్రమే నాకు చాలా ప్రాధాన్యత ఉండేది పార్టీలో. అప్పుడు నేను, జగన్మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ కలిపి చేశామని అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి నా ప్రాధాన్యత తగ్గింది అన్నాడు. ఆత్మానుభవం అయింది కదా, అందుకని తత్వం బోధపడి ఏం చెప్పాడంటే, అసలు ప్రాంతీయ పార్టీల్లో నంబర్ 2 అని ఎవరూ ఉండరు, 1 తర్వాత మళ్ళీ 101 ఉంటుంది. అయితే నన్ను ఆ తర్వాత కాలంలో 101, 102 కాదు 2000 స్థానంలోకి పడేశారు అని కూడా అన్నాడు. ఆ అవమాన భారం భరించలేక నేను బయటకు వచ్చానని చెప్పాడు. నేనేదో వేల కోట్ల రూపాయలు దోచేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డికి పార్టీలో కొంతమంది కోటరీ అన్నాడు వాళ్ళు చెప్పారట. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అనుమానించి ఇతను దూరంగా పెట్టాడు. అంటే విజయసాయిరెడ్డి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు, దోచుకున్నాడు అని చెప్పి బయట పత్రికలో రావడమే కాదు, పబ్లిక్లో అనుకోవడమే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా అనుకున్నాడు అనమాట. ఇక చివరిగా రాజ్యసభకి వెళ్ళేటువంటి ఉద్దేశం లేదు అని కూడా చెప్పాడు. అంటే పోటీలో నేనేమి లేను, అది అంతా ఊహాజనితం, అందరూ రాసుకుంటున్నారు అని. సో దీంతో విజయసాయిరెడ్డి రిజైన్ చేస్తే ఖాళీ అయినటువంటి రాజ్యసభ సీటు బీజేపీకి వెళ్తుంది, కానీ బీజేపీ తరఫు నుంచి విజయసాయిరెడ్డి పోటీ చేయడం లేదు అనే విషయం కూడా అర్థమైంది దీన్ని బట్టి. మొత్తంగా ఏమిటంటే లిక్కర్ దందా పెద్ద ఎత్తున జరిగింది జగన్ హయాంలో. దాని వెనక రాజ్ కసిరెడ్డి లేక కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు అనే విషయాన్ని
విజయసాయిరెడ్డి చాలా విస్పష్టంగా చెప్తున్నాడు.